హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జేహానీ క్రియేషన్స్. టుడేస్ రెసిపీ పచ్చి చింతకాయ బెండకాయ పులుసు. ఇది మా అమ్మమ్మలు చేసేవాళ్ళు. అది ఎలా ఉంటుందో రుచి చూపెట్టడానికి చేస్తున్నా. ఓకేనా? పచ్చి చింతకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, బెండకాయలు. పచ్చి చింతకాయని 10 నిమిషాల పాటు ఉడకపెట్టుకొని మిక్సీతో పేస్ట్ చేయడము లేదా చేత్తో స్క్విష్ చేసి పేస్ట్ చేయడము తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసి తగినంత జీరా, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అది లైట్గా వేగేంతలాగా వేగించి తగినంత సాల్ట్ వేసుకుందాం. దీన్ని కూడా బాగా ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టు వేగించి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేగి ఇప్పుడు లేడీస్ ఫింగర్, టర్మరిక్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. కర్రీ లీవ్స్, కొరియాండర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అన్నీని. ఇప్పుడు టమాటో, చిల్లీ పౌడర్, స్పైసెస్ పౌడర్ ఇప్పుడు వీటిని బాగా మగ్గేనట్టు కలుపుకుందామండి. ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు 10 సార్లు. టేస్ట్కి సరిపోతే లాస్ట్లో చూసి వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగిపోయింది చూసారా, టమాటా కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాం. పక్కన పెట్టుకున్నాం కదా, చల్లారించుకున్నాం. దాన్ని అలా చింతపండు పులుసులో బాగా బాయిల్ అయ్యి దాని ఫ్లేవర్, చింతపండు ఫ్లేవర్ అంతా ఆ పీసెస్కి, టమాటాకి, లేడీస్ ఫింగర్కి వెళ్ళేనట్టు బాగా బాయిల్ చేసి దగ్గరికి అయ్యేనట్టు ఎంత ఆయిల్ వేసామో అంతా బయటకు వచ్చేనట్టు వేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ పౌడర్, కర్రీ లీవ్స్, కొరియాండర్. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మేము ఇంత కొంచెం జ్యూసీగా కాకుండా కొంచెం దగ్గరికి అయ్యేనట్టు తింటాం. చూసారా ఎంత దగ్గరికి అయ్యిందో. ఇప్పుడు గార్నిషింగ్ చేసుకోవడమే కొరియాండర్ వేసుకొని. సో చూసారు కదా మా అమ్మమ్మ రెసిపీ ఎలా ఉందో. ఇంతకంటే మీ అమ్మమ్మ బాగా చేస్తారంటే నా కామెంట్లో తెరపండి, ఏమైనా మోడిఫై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీలైతే ఆ గంట సింబల్ కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి.